నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధినేత టూర్ కి షరతులతో కూడిన అనుమతులను ఇచ్చారు. 18 కండిషన్స్ తో పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన కొనసాగేందుకు వైసీపీ నేతలు కూడా అంగీకరించారు. జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారని విమర్శించారు. నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధినేత టూర్ కి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. 18 కండిషన్స్ తో పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మార్నింగ్ లక్ష్మి, ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం పూర్తిగా షరతులతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది, పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేసేందుకు బోధనాస్పత్రులన్నింటినీ కూడాను ఒక కుట్రపూర్తిగా చేస్తుందని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా నర్సీపట్నం, ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గం నాగవరపాలెం బోయినవానిపాలెంలో ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పద్ధతిలో ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఆరోపిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మెడికల్ కాలేజీ తాలూకా నిర్మాణ దశ ఏ మేరకు జరిగింది, ఎలా ఉందనే దాని మీద ఆ కోణంలో అక్కడికి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 10:30కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భారీగా స్వాగత సన్నాహాలు అయితే పార్టీ శ్రేణులు చేస్తాయి. రోడ్డు మార్గాన ఏదైతే ముందస్తుగా అనుకున్నట్టుగా రోడ్ షో నిర్వహిస్తారని చెప్పినప్పటికీ కూడా పోలీసులు భద్రత దృష్ట్యా అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా విశాఖలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏసీవీడీసీ స్టేడియంలో మహిళా ప్రపంచ కప్ టోర్నమెంట్ కూడా జరుగుతున్న పరిస్థితి. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య క్రికెట్ ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసు బందోబస్తు దాదాపు 1100 మంది పోలీసు యంత్రాంగం అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో కరూరులో జరిగినటువంటి ఘటన దాదాపు 41 మంది మృతి చెందడం, మరోవైపు 100 మంది తీవ్ర గాయాలు పాలైనటువంటి ఘటన దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తే పెద్ద ఎత్తున జన సమూహం వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల ప్రమాదాలు తలెత్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి ఆలోచనతోనే పోలీసులు ఈ రోజు మేము పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించలేము, రోడ్ షోకి అనుమతి లేదని చెప్పి 2 రోజుల క్రితమే స్పష్టం చేశారు. అయితే ఈ నెల 3వ తారీఖునే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి వైసీపీ స్థానిక శ్రేణులు ఎవరుతున్నారో వాళ్ళు చెప్పినప్పటికీ కూడాను పోలీసులు ముందు జాగ్రత్త దృష్టిగానే నిర్ణయించుకుంటారు. దీంతో దాదాపుగా 18 షరతులతోటి ఎక్కడా కూడా రహదారుల మీద ఎక్కడా కూడా పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ గుమిగూడటానికి వీల్లేదని చెప్పి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కూడా తమకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఇప్పటికే పోలీసులు ఖచ్చితమైన ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 10:15కి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ పదకొండుగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 11:30కు గోపాలపట్నం, ఎన్ఏడి, పెందుర్తి, సరిపల్లి, అలాగే కొత్తూరు మీదుగా మాకవరపాలెం బై రోడ్డు మార్గాన్ని వెళ్లి అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల గత ప్రభుత్వంలో నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. అనంతరం 2:30కు అక్కడ మీడియాతో సమావేశమై అనంతరం తిరిగి అక్కడికి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. మార్గ మధ్యలో సమయం అయితే ఉంటే కేజీఎస్ లో ఏదైతే ఇటీవల కురుపాంలో గిరిజన బాలికల స్కూల్ కు సంబంధించినటువంటి పిల్లలు పచ్చకామర్ల బారిన పడి ఇప్పటికే అక్కడ విశాఖ కేజీఎస్ లో వైద్య సహాయం పొందుతున్న పరిస్థితి ఉంది, వాళ్ళు చికిత్స తీసుకున్న పరిస్థితి ఉంది, వాళ్ళని కూడా పరామర్శించే అవకాశం అయితే ఉందని చెప్పి పార్టీ చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే
ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే ప్రజల్లో ఎక్కడ ఆదరాభిమానాలు చురుకుంటారో, ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయట పడతాయనేటువంటి ఒక ఆలోచనతోనే కావాలనే కుట్రపూరితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకు అనుమతి ఇవ్వలేదని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే అంటున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మరోవైపు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే పాయకరావుపేట సమీపంలో రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఇంకో పక్క చోడవరం షుగర్ సిక్స్, ఇవన్నీ కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పి వీటి మీద పెద్ద ఎత్తున ప్రజలు తమ నిరసనకాలను ఇప్పటికే వినిపిస్తున్న పరిస్థితి. మనం తాజాగా చూసుకున్నట్లయితే అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు, నగరం నడిపడిన గాజువాకు సంబంధించిన ఈ ప్రాంతం పెదగంటాలు అంబుజా సిమెంట్ ఇష్యూ కానీ వీటన్నిటిని కూడా తెర మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజు కూటమి సర్కారు తమకు భయపడే జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకు అనుమతి ఇవ్వలేదని చెప్పి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టూర్ ఏ రకంగా సాగుతుంది, ఎలా ఉంటుంది అనేది అయితే మాత్రం చాలా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి. రోడ్ షోకు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడాను హఠాత్తుగా తాను రోడ్ షో నిర్వహిస్తే పరిస్థితి ఏంటనేది కూడాను ఆలోచన అయితే మాత్రం ఒక పక్క పోలీసులు కూడా చాలా కఠినమైన పహారా కాస్తున్నారు. ఇటు స్టేజెస్ దగ్గర కావచ్చు, మరోవైపు ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు. జగన్మోహన్ రెడ్డి నిర్వహించేటువంటి ఏదైతే బై రోడ్ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడెక్కడ మెయిన్ ప్రధాన సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇటు గోపాలపట్నం కానీ, మరోవైపు పెందుర్తి కానీ, అదేవిధంగా కొత్తూరు జంక్షన్ కానీ, తాళపాలెం కానీ, మాకవరపాలెం కానీ పూర్తి స్థాయిలో పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల నర్సీపట్నం ఈ మెడికల్ కళాశాలకు సంబంధించి లిమిటెడ్ గా కొద్ది మందిని మాత్రం అనుమతిస్తామని చెప్పి ఇప్పటికే అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సింహ స్పష్టం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున జనం కానీ లేదంటే పరిస్థితి కానీ వస్తే అది కూలిపోయే ప్రమాదం ఉంటే ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటనేటువంటి ముందస్తు ఆలోచనతో ఈ రకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పి ఇప్పటికే అనకాపల్లి జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమందిని అనుమతిస్తాం లోపలికి వెళ్ళడానికి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా జనం గుమిగూడకూడదు, అభిమానులు ఎక్కువగా రాకూడదు, పార్టీ శ్రేణులు ఎప్పటి ముప్పటిగా బయటకు వచ్చి రోడ్ల మీద ఎక్కడ పడితే గుంపులుగా ఉంటే మాత్రం ఏదైనా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ముందస్తు ఆలోచనతో నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పటికే విశాఖ నగర పోలీస్ కమిషనర్ కావచ్చు, మరోవైపు అనకాపల్లి జిల్లా ఎస్పీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తుంది. విశాఖ నగర పరిధికి సంబంధించి అప్ టు పెందుర్తి వరకు సుమారు 11 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతి లేదు. అదేవిధంగా రూరల్ ఏరియా ఏదైతే ఉంది అనకాపల్లి జిల్లాకు సంబంధించి అక్కడ నుండి 52 కిలోమీటర్లు కూడాను బై రోడ్డు వెళ్ళలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇక్కడ రోడ్ షోలు నిర్వహించడం కానీ ప్రజలను గుమిగూడడం కానీ చేయకూడదని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టూర్ ఎలా సాగుతుందనేది అయితే మాత్రం సందిగ్ధంగా ఉంది. పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ ఏదైనా జంక్షన్ లో గుమిగూడితే పరిస్థితి ఏంటంటే ముందస్తు అరెస్టులు కానీ ఇలాంటివి జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.